అభివృద్ధి కోసం నాలా చట్టాన్ని తీసేసి కొత్త విధానం తెస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. భూ పరిపాలన, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో మంచి సదుపాయాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, రిజిస్ట్రేషన్ తో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మొన్న కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా నాలా విషయం కూడా చెప్పారు. ఏదైతే 1963 యొక్క నాలా యాక్ట్ ని ఎన్నోసార్లు పలుమార్లు మార్చారు. 2006లో మార్చారు, 2012లో మార్చారు, 18లో మార్చారు, 21లో మార్చారు. వివిధ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వివిధ రకాలుగా పెట్టి కొందరు తీసుకుని చేశారు, కొందరు తీసుకోకుండా చేశారు, ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి ఉన్నాయి. తప్పకుండా నాలాని కూడా ఇన్ని స్టెప్స్ ఆఫ్ క్లియరెన్స్ ఉండకూడదని చెప్పేసి, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి మారు పేరు ఈ ప్రభుత్వం కాబట్టి అలాంటి అడ్డంకులు లేకుండా, ఇంకొక టైర్ ఆఫ్ పర్మిషన్స్ లేకుండా నాలాని కూడా రాబోయే రోజుల్లో జీవోంలో పెట్టాము. రేపు జీవోంలో డిస్కస్ చేసి యాక్ట్ మా అమెండ్మెంట్ చేయాలి కాబట్టి మేము మా స్పెషల్ సీఎస్ అందరూ డిస్కస్ చేసి నాలా ఎలా తీసేసి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాన్ని తొలగించి దాని ప్లేస్ లో ఏదైనా నార్మల్ గా సింగిల్ టైం వన్ టైం డెవలప్మెంట్ ఛార్జెస్ లో పెడతాం తప్ప నాలా అప్రూవల్ కోసం వీళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగకూడదని చెప్పేసి ఒక ఆలోచనతో అంటే ఒక ప్రోయాక్టివ్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్ కి నిదర్శనం అది. అంటే నాలా అప్లై చేసుకోవాలా, వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరగాలి, అది రాకపోతే మళ్ళీ ఇంకో ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి, అక్కడికి పోయి చెప్పుకుని ఇన్ని ఇబ్బందులు పడకూడదు అని చెప్పేసి విషయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే నాలా పెండింగ్ ఉందో 2006 నుంచి కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళ మీద కూడా నేను చెప్పాను మా అధికారులు స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాను. అప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయని కూడా వన్ టైం సెటిల్మెంట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక అవకాశం కల్పించారు. ఏ రోజునైతే ఆ పెండింగ్ ఉందో ఆ రోజు ఉన్నటువంటి ఫీజే మాకు కట్టమని చెప్పాము. ఎక్కడ కూడా పెనాల్టీ కూడా అవసరం లేదని చెప్పాము. దానికి కూడా మొత్తం రూల్స్ అన్ని కూడా మేము రిలీజ్ చేస్తాం త్వరగా.